హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఉప్మా రవ్వతో చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఈవినింగ్ టైంలో ఏమి తినడానికి లేనప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసేసుకోండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఉప్మా రవ్వతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు వెన్నని వేసుకున్నాను. మీ దగ్గర వెన్న లేకపోతే కనుక 2 స్పూన్ల ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్‌ని వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూను కారం వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఉప్పు, కారాన్ని వేసుకోండి. అలాగే 1 స్పూను వాముని వేసుకున్న తర్వాత వాటిని బాగా మరగనివ్వాలి. వాటర్ మరిగిపోయినాయి కదా! ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకుందాము. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకున్నాం కదా! కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించామంటే మనకి ఉప్మాలాగా తయారైపోతుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామంటే గనక బాగా చల్లారిపోతుంది. చూసారు కదా! గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా! అదే కప్పుతోటి 1 కప్పు వరిపిండిని వేసుకుంటున్నానండి. పొడి బియ్యం పిండి. బయట షాప్‌లో కొనుక్కున్న పిండి అయినా కూడా వాడుకోవచ్చు. ఇలా పిండిని వేసుకున్న తర్వాత చేత్తోటి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకునే అవసరం ఉండదు. ఇలా బాగా ముద్దలాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది. మనం చక్రాలు చేసుకోవడానికి ఎలా అయితే చేసుకుంటామో ముద్దని అలా చేసుకోవాలి. మనకి పిండి అనేది సాఫ్ట్‌గా వచ్చేంత వరకు ఇలా కలుపుకున్నామంటే చక్రాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ పిండిని చక్రాల గొట్టంలోకి వేసుకుందాం. నేనైతే ఒక హోల్ ఉన్నది తీసుకున్నానండి. మీ ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని గొట్టంలోకి వేసేసుకుంటున్నాను. గొట్టంలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకున్నామంటే గనక పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పైన కొంచెం మూత పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని పెట్టుకొని చక్రాలు చేసుకున్నామండి. నేను చేసుకుంటుంది చిన్న చక్రాలు కాబట్టి ముందుగానే ఒక ప్లేట్‌లోకి చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా చుట్టూ రౌండ్‌గా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చక్రాన్ని చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నేను మిగిలిన అన్ని చక్రాలు కూడా ఇలానే చేసుకున్నాను. ఇవి చేతికి అంటుకోకుండా నూనెలో వేసుకోవడానికి వీలుగా ఉంటాయి. నేను మిగిలిన చక్రాలన్నిటిని కూడా ఇలా చేసుకొని పెట్టేసుకొని బండిలో నూనెని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చేసుకున్న చక్రాలని ఇందులోకి వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే గనక మనకి రెండు వైపులా చక్రం అనేది బాగా ఫ్రై అయిపోతుంది. వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే బాగా వేగిపోతాయి. ఇలా వేగిపోయినాయి కదా! ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్‌లోకి పెట్టేసుకున్నాను. అలాగే మిగిలిన చక్రాలన్నింటినీ కూడా చేసేసుకొని ఇలా ఓ ప్లేట్‌లోకి వేసేసుకున్నాను. నాకైతే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. తప్పకుండా ఉప్మా రవ్వతో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో తినటానికి ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తింటారు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.